Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the better sacrifice. Better sacrifice. The text is from the book of Genesis, chapter 4, verses 1 to 5. ఈ లేఖన భాగంలో కయ్యూను హేబెలు అర్పణ గురించి రాయబడింది. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేదపరచువాడు. కొంతకాలం తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాడిలో క్రొవ్విన వాడిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ 11 verse 4. విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. బెటర్ సాక్రిఫైస్ దాన్ కైన్ హేబెల్ ఆఫర్డ్. ఇద్దరు అన్నదమ్ములు, కానీ వారి అర్పణలో వ్యత్యాసము గమనిస్తున్నాం. దేవుడు హేబెలును అంగీకరించాడు, అని అర్పణ అంగీకరించాడు. కయీనును అది అర్పణను త్రోసివేశాడు. హేబెలు గొర్రెల కాపరి. Abel brought the first portion of the firstborn of his flock. God had regard for his offering. దేవుని నిజముగా హేబెలును లక్ష్య పెట్టాడు, అని అర్పణ లక్ష్య పెట్టాడు. So God accepted Abel first, then his offering. దేవుడు మొట్టమొదటిగా మనల్ని అంగీకరించాలి. మనం అంగీకరించినట్లయితే దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు. దేవుడు కయీనును తృణీకరించాడు, అర్పణ తృణీకరించాడు. కయీను ఒక వ్యవసాయకుడు. ఆయన brought an offering of the fruit of the ground. God had no regard for Cain and his offering. Reason for acceptance. హేబెలు యొక్క అర్పణను అంగీకరించడానికి కారణాలేంటి? Cain offering was not the best. Abel's offering was the best. Cain's was not the best. Why? Because ఇక వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసం బట్టి Abel offered by faith. ఇది ప్రాముఖ్యమైనది. కయీను అర్పణలో ఆ విశ్వాసం లోపించి ఉన్నది. He had no faith. By faith. హెబ్రీ పత్రిక రచయిత పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ మాట గ్రంథస్థం చేశాడు. By faith Abel offered more excellent offering than Cain. కయీను కంటే శ్రేష్టమైన అర్పించాడు. గమనించినప్పుడు విశ్వాసం హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతులని సాక్ష్యం పొందను. God testified about our offering. God testified about the offering of the poor widow. అదే కూడా నేను కూర్చుని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చే రీతిలో మనం విశ్వాసముతో కూడిన అర్పణ, త్యాగపూరితమైన అర్పణ దేవునికి సమర్పించినప్పుడు దేవుడు స్వీకరించే దేవుడు ఉన్నాడు. Abel offered by faith, suggesting that heart's attitude behind the gift were primary reason for its acceptance. ఆయన కానుకమైన హృదయాన్ని దేవుడు చూశాడు. God examines our heart's attitude. నీ హృదయం యొక్క వైఖరిని, దృక్పథాన్ని ఆయన పరిశీలించే దేవుడు ఉన్నాడు. ఎలాంటి హృదయంతో దేవునికి ఇస్తున్నావు, ఎలాంటి మనసుతో దేవునికి ఇస్తున్నావు. Lord, see the heart behind your offering, behind your gift, behind your sacrifice. హృదయం లేని వారు దేవుని కానుకలు ఇస్తూ ఉంటారు. దేవుని వారు యాక్సెప్ట్ చేయడు, వారి ఆఫరింగ్ కూడా యాక్సెప్ట్ చేయడు.
అది గమనించండి, నేను దేవుని చేత అంగీకరించబడాలి, నా అర్పణ దేవుని అంగీకరించబడాలి, దేవుని అర్పణ సాక్ష్యం ఇవ్వాలి. God testify about me, about my offering, like Abel's. ఆ దృక్పథంతో మనం ఇవ్వగలుగుతున్నామా? లేదా ఏదో దేవునికి ఇవ్వాలి, సంథింగ్ ఐ టు గివ్ టు గాడ్, విత్ అన్ అన్క్లీన్ స్పిరిట్, విత్ అన్ అన్క్లీన్ హార్ట్, దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. కాబట్టి దేవుడు మనల్ని మన అర్పణ అంగీకరించే విధముగా, మన గురించి అర్పణ సాక్ష్యం ఇచ్చే విధంగా మనం కూడా హెబేలు వలె దేవునికి అర్పణ సమర్పిద్దాం, విశ్వాసం బట్టి సమర్పిద్దాం. యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ, ఇట్ వాజ్ అ మోర్ ఎక్సలెంట్ అండ్ బెటర్ సాక్రిఫైస్ దాన్ కయీన్. మీరు అతను అర్పణ సాక్ష్యం ఇచ్చారు నాయన. మీరు మా అర్పణ సాక్ష్యం ఇచ్చే విధముగా హృదయం శుద్ధీకరించుకుని తండ్రి, హృదయపూర్వకముగా ప్రభువా మీకు అర్పించి మేము అంగీకరించబడే కృపం, మా అర్పణ అంగీకరించబడే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.